అండి వెల్కమ్ టు ఛానల్ అరటికాయ బజ్జీ అండి. ఈరోజు సాయంత్రం స్నాక్ కోసం చేసినాను. చూడండి, ఒక గిన్నెలోకి శనగపిండి వేసుకొని వాము బాగా నలిపి వేసినాను. నేను ఒక చేతి కూర పట్టుకుంటా కాబట్టి ఒక చేతితోనే వేసినానండి. నలిపి జీలకర్ర వేసిన, కొంచెం కారం వేసిన, సాల్ట్ ఫస్ట్ వేసినాను. నీళ్లు పోసుకొని సరిపోయిన కలిపిన. అరటికాయ బజ్జీ పిండి మిగిలింటే కొంచెం 10 పచ్చిమిరపకాయలుగానే వేసినాను. మళ్ళీ కొంచెం మిగిలింటే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీరగానే వేసినాను. బజ్జీలు బాగా వచ్చినాయి. 10 నిమిషాల ముందు పిండి బాగా కలిపి పెట్టుకుంటే వాటికి సోడా పొడి వేసినాను, వంట సోడా. వంట ఏం చేయలేదండి. మధ్య ఊరు ఇచ్చినాంచి మా మనవని పుట్టినరోజు అని పోయినాను. ఇచ్చినాంచి వంట ఏం పెట్టలేదు, ఈరోజు పెట్టుతాను. అరటికాయ పొడుగా కట్ చేసుకున్నాను. చూడండి, సన్న పీసులా బాగా కట్ చేసుకోవాలి. ఒక అరటికాయ తీసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి కానీ రోజు వేద్దాం లేదు. గోళం పెట్టుకొని ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించేసి బాగా వేడైంది. నేను ఒకే చేత కాబట్టి ఒక చేత కూర పట్టుకున్నానండి. అంత స్టవ్ మీద కింద అంత పిండి అంతా పడిపోతున్నానండి. అందరూ ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేదండి. లైక్ కొట్టండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. అరటికాయ బజ్జీలు అయిపోయింది. కొందరు చక్రాలుగా కానీ కట్ చేసుకుంటారు. అరటికాయ నేను పొడుగా కట్ చేసినాను. బాగా వచ్చింది. అరటికాయ బజ్జీలు, పచ్చి మిరపకాయల బజ్జీలు బాగా వచ్చినాయి. ఎర్రగడ్డ వేసిన కొన్ని ఉంటలు అవి బాగా రాలేదు, అంటే పొంగలేదు, బాగా రాలేదు, కానీ టేస్ట్ బాగుంది. పచ్చిమిరపకాయలు 10 అయినాయి. నాకు చాలా ఇష్టం అండి పచ్చిమిరపకాయల బజ్జీ. ఎంత కారం నుండి అట్నే తినేస్తాను. మీకు ఎవరికైనా అట్లా ఇష్టమైతే కామెంట్ పెట్టండి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని వేసుకున్నాను. పిండిలో కొంచెం మిగిలింటే బాగా కలిపేయను. ఏమంటే రౌండ్గా గుండుగా రాలేదండి. బాగా టేస్ట్ బాగుంది. ఈరోజు సాయంత్రం మా స్నాక్స్ అది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయలేదు, లైక్ చేయండి.
ఉల్లిపాయ బజ్జీ, మిరపకాయల బజ్జీ, ఎర్రగడ్డ